ఏయూ పూర్వ విద్యార్థుల నక్షత్ర టాలెంట్ షో పోస్టర్ ఆవిష్కరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న నక్షత్ర టాలెంట్ షో పోస్టర్ని ఏయూ వైస్ ఛాన్సలర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏయూలోని ఎల్ఎంనే సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆచార్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, యువతకు చాలా నైపుణ్యం ఉందని, చాట్ జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కూడా మార్పు వస్తుందన్నారు. అదేవిధంగా సోషల్ కనెక్టివిటీ కూడా మారుతోందని, మనుషుల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర స్థితిలో మానవ సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రపంచపరంగా చాలా మార్పులు రాబోతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని పాటలు, నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్లో నైపుణ్యతను కలిగించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు నక్షత్ర అనే సంస్థను రూపొందించారని వెల్లడించారు. గ్రామ, పట్టణ ప్రాంతంలో స్కూల్స్, బయట వ్యక్తులను కలుపుకొని పాటలు, నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్లో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వ్యక్తుల్లో ఉండే నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా జరిగే పోటీ ఇది అని స్పష్టం చేశారు. ఎన్విరాన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ కోర్సుగా పెట్టాలని సూచించారు. వచ్చే తరాలకు దేశ సంస్కృతి సంప్రదాయాలను అందించాలంటే సంస్కృతిని పెంపొందించాలని తెలిపారు. ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ, నక్షత్ర టాలెంట్ షో వల్ల ముఖ్యంగా యువతలో ప్రతిభ బయటపడుతుందన్నారు. ఆన్లైన్ ఆఫ్ ఆడిషన్ జరుగుతాయని, ఆంధ్ర విశ్వకళా పరిషత్ పేరుకు తగ్గట్టే కళలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. విద్యతో పాటు ప్రతిభ ఉన్న కళలను ప్రోత్సహించే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో నక్షత్ర టాలెంట్ షో ఈవెంట్ మేనేజర్ రషీద్ అహ్మద్, ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ మోహన్ పాల్గొన్నారు. నక్షత్ర తెలంగాణ అనే ఒక చాప్టర్, నక్షత్ర ఆంధ్రప్రదేశ్ అనే చాప్టర్ ఇనాగ్రేట్ చేశారు. తెలంగాణ చాప్టర్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఏపీ చాప్టర్ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అంటే యంగ్స్టర్ కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, రిటైర్డ్ పర్సన్ కావచ్చు, ఆల్రెడీ స్టార్ పెర్ఫార్మర్ కావచ్చు, అమెచ్యూర్ కావచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఇటువంటివి సోషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హ్యాకథాన్ లాగా అంటే ఆర్ట్ బేస్డ్ హ్యాకథాన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరన్నా రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి రావచ్చు, అసలు ఈ వైజాగ్లో ఏ స్కూల్లోనూ చదువుకుండా ఫిషర్మ్యాన్ కాలనీలో కేవలం ఫిషింగ్ చేసుకుంటున్న వాళ్ళు రావచ్చు, విజయనగరం నుంచి రావచ్చు, శ్రీకాకుళం రావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి ఎవరన్నా రావచ్చు, పక్క నుంచి కూడా రావచ్చు. అది త్రూఅవుట్ ఎవరన్నా సరే, అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, ఈ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ దేంట్లో అన్నా సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే అదొక కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. లేదు ఆల్రెడీ నేను కొంత వచ్చు కాబట్టి ఆ లెవెల్లో నేను కంపీట్ అవుతానంటే, అలాగే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఈ టాలెంట్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఫైనల్గా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఫైనల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టికెట్స్ కూడా వీళ్ళే ఇచ్చి విశాఖపట్నంలో ఫైనల్ షో, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫైనల్ షో ఆంధ్ర యూనివర్సిటీలో పెడతారు. దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఏమీ లేదు. ఇది కేవలం ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఎంకరేజ్ చేసి, ఇటువంటి కాన్సెప్ట్ని చాలామంది రెప్లికేట్ చేయాలి. ఎందుకంటే హ్యాకథాన్ అనేది ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. ఇవాళ హ్యాకథాన్ అనేది ఎక్కడ పడితే అక్కడ హ్యాకథాన్ అనేది వచ్చింది. సో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా అడుగుతున్నారు, హ్యాకథాన్ ఎక్కడ ఉందో మేము పార్టిసిపేట్ చేస్తామని. టెక్నాలజీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అలాగే దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటరాక్షన్, అంటే సోషల్గా ఏదో చిన్న ఒక డ్రామా లాంటిది చేయాలంటే నలుగురు కలవాలా, నలుగురు కలిసి వాళ్ళు ఏంటి మాట్లాడాలి, ఎలా చేయాలి అంటే ఆ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఆ ఫైబర్ కట్ అయిపోతుంది. రానున్న కాలంలో ఇంకా మనుషులు చూసుకోరు, మొబైల్స్లోనే చూసుకుంటారు, మొబైల్స్లోనే మాట్లాడుకుంటారు, మనిషికి ఇంటరాక్షన్ పోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కలిగించేటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో దీన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేసి దీనికి అవసరమైతే రానున్న కాలంలో క్రెడిట్స్ పెట్టాలి. అది మేము ఎప్పుడు చేయగలం అంటే దానికి డెఫినెట్గా మీడియా సహకరించాలి. ఇండియా అనేది ఒక ఈవెంట్తో వస్తుంది. ఈవెంట్ అనడం ఈజ్ నాట్ రైట్, ఇట్ ఈస్ అ టాలెంట్ కాంపిటీషన్. సో ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్స్ హోస్ట్ చేస్తున్న నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నక్షత్ర ద స్టార్ ఆఫ్ తెలంగాణ, సపోర్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ అనేది రాబోతుంది. ఇది ఆర్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఈ 3 categories రాబోయే టాలెంట్ కాంపిటీషన్.
ఫర్ ఓపెన్ ఏజ్ గ్రూప్. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ, ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. సో ఎనీ వన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ కెన్ రిజిస్టర్ విత్ నక్షత్ర. సో నక్షత్రకు రిజిస్టర్ చేయాలంటే ఈరోజు డిజిటల్ మీడియా అనేది ఈజ్ ఆల్వేస్ అట్ ఇట్స్ టాప్ ప్లేస్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ద స్టార్ ఆఫ్ ఇండియా అనే ఛానల్లో వెళ్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లోని ఆడిషన్ ఫామ్లోని మీరు మీ వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక ఇందులో ఎంటైర్లీ 2 rounds ఆఫ్ ఆడిషన్స్ ఉంటాయి. ఆన్లైన్ ఆడిషన్స్ అయ్యాక ఆఫ్లైన్ ఆడిషన్స్కి మేమే ఇన్వైట్ చేస్తాం. ఫినాలికి సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఉన్నా సరే నక్షత్ర ఉన్న స్పాన్సర్స్ తరపు నుంచి నక్షత్ర విల్ స్పాన్సర్ దేర్ టికెట్స్. సో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, ఇందాక వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టు విశ్వ కళా పరిషత్, ఆల్మోస్ట్ 100 years లెగసీ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఓన్లీ యూనివర్సిటీ ఇన్ పాన్ ఇండియా విచ్ హ్యాస్ 4 major departments: music, dance, art form and theatres. 4 డిపార్ట్మెంట్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఐ థ్యాంక్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి సార్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఫ్రమ్ బాటమ్ మై హార్ట్. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ బీ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ విత్ టాలెంట్ హూ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంపిటీషన్ టు షోకేస్ అండ్ ద విజిబిలిటీ ఆఫ్ their participation, at the same time the value of their participation through the support of Andhra University is going to increase. So wishing everybody a good luck. Do take part, spread the word, spread చేయండి. మీకు తెలిసిన వాళ్ళు డెఫినెట్గా టాలెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు కరెంట్లీ ఉన్న సినారియోస్లో అందరూ ఆర్ట్ ఫామ్కి, కల్చరల్ యాక్టివిటీస్కి, కోరికులర్తో కొంచెం దూరం ఉంటున్నారు. సో దిస్ ఈజ్ మోటివ్ టు ఎంకరేజ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ హ్యావింగ్ అ టాలెంట్ ఇన్ దెమ్. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. ఈ ఈవెంట్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ప్రతి పార్టిసిపెంట్ని నక్షత్ర ఉండే స్పాన్సర్స్ త్రూ విశాఖపట్నంలో ఫినాలే జరిగినప్పుడు ఇట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ బై ద ట్రావెల్. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ క్యూబ్ అనే ఒక సంస్థ ఉంది. దాంట్లో భాగంగా ఈయన నషీద్ అహ్మద్ గారు నక్షత్ర టాలెంట్ షో అని ఈ విద్యార్థుల్ని ప్రోత్సహించి ఆడిషన్స్ చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి మంచి సెలబ్రేషన్స్ చేయాలనే ఒక కోరికతోటి ఈయన ముందుకొచ్చారు. ఆయన ముందుకు వస్తే మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వెంటనే ఇది చాలా అవసరం, మన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు ఎన్నో కళల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, ఈ కళల్ని బయటికి తీసుకొస్తేనే కానీ ఆంధ్ర యూనివర్సిటీకి ఒక గౌరవం, గుర్తింపు ఇంకా మరింతగా పెరుగుతుంది అనే ఒక ఆయన ఆలోచనతోటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను ఉన్నాను, నరసింహారావుని నా పేరు, నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే మోస్ట్లీ స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్లో ఎక్కువ టాలెంట్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. మా యూనివర్సిటీ కింద మ్యూజిక్ డిపార్ట్మెంటు, డ్యాన్స్ డిపార్ట్మెంటు, థియేటర్ డిపార్ట్మెంటు, యోగా డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా మంచి హెరిడిటరీ ప్రోగ్రామ్స్ ఉన్న కోర్సెస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మా ఆధ్వర్యంలో. కాబట్టి మా స్టూడెంట్స్లో మరింత టాలెంట్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అలాగే సైన్స్ కాలేజీలోనూ ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఉన్నారు. అన్ని కాలేజీల్లోనూ కూడా ఈ స్టూడెంట్స్, ఇవాళ జనరేషన్ స్టూడెంట్స్, 2000 తర్వాత వచ్చిన జనరేషన్ స్టూడెంట్స్ ఏళ్లకి పూర్వం ఉన్న ఆర్ట్ల గురించి అవగాహన తక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాము. కానీ చాలామంది పేరెంట్స్ క్లాసికల్ డ్యాన్సెస్, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కూడా నేర్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకి. వీళ్ళల్లో ఎంతో ఇన్హరెంట్ టాలెంట్ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తే రాబోయే రోజుల్లో మన విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ బయటకు వచ్చి ప్రపంచానికి తెలుస్తమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడింపజేస్తానికి అవకాశం ఉందనే ఒక ఉద్దేశంతో మన వీసీ గారు ఈ కార్యక్రమానికి అనుమతించడం జరిగి, ఈ నషీద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నక్షత్ర టాలెంట్ షో అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆడిషన్స్ చేసి ఇవన్నీ కూడా త్వరలో ఫైనల్కి తీసుకొచ్చి ఈ ఆడిషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడిషన్స్ ద్వారా విద్యార్థుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న ఉన్నత టాలెంట్ని ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళు మన ఆంధ్ర యూనివర్సిటీ అంబాసిడర్స్గా ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతుల్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడతారని మేము భావిస్తూ ప్రసాద్ రెడ్డి గారు మాతోటి, అంటే డీన్ స్టూడెంట్ అఫైర్స్, అదేవిధంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారైన ప్రొఫెసర్ నరసింహరావు గారిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశారు సార్. ఎందుకంటే ఆల్ మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఆర్ట్స్ కాలేజ్ కిందకి వస్తాయి. మరొకసారి అందరికి కూడా సాధారణంగా ఆంధ్ర యూనివర్సిటీకి ఆహ్వానం పడుతున్నాను.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.